హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ ప్రస్తుతానికి ఏమైనా విధంగా ఉన్నాయనేది నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మీరు కనుక రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకొని రేషన్ కార్డు కొరకు వెయిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే కూడా వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముఖ్యంగా ఎవరైతే రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని వారి యొక్క ఇరు కుటుంబాల్లోంచి విడిపోయి కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వీడియోని తప్పకుండా చూడండి. వారికి సంబంధించి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ అండి. సో పత్రికా ముఖంగా కూడా వచ్చిందనమాట. ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. సో దాన్ని నేను మీకు వివరంగా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అనేవి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు అనేది కూడా నేను మీకు చెప్తాను. మీరు మీ సేవ నుంచి అప్లై చేసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డుకి మీ దగ్గర అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ ఐడితో మీ యొక్క అప్లికేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. స్టేటస్ ఏ విధంగా ఉండేది. సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు అప్లికేషన్ సెర్చ్ చేసుకునేటువంటి వెబ్ పేజ్ని. సో ఇందులో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు పెండింగ్ అనేది చూపిస్తుంది. ఆల్మోస్ట్ ఎందుకు పెండింగ్ అని చూపిస్తుంది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా. సో ముందుగా అయితే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు, పాత రేషన్ కార్డులో పేరు తొలగిస్తేనే కొత్త కార్డు మంజూరు అని చెప్తున్నారనమాట. అసలు ఏంటి వివరాలు అయితే చూద్దాము. కొత్తగా పెళ్ళైన వారు అడ్రస్ మార్పునకు పదే పదే దరఖాస్తులు అయితే చేస్తున్నారు. రిపీటెడ్ దరఖాస్తులను తిరస్కరిస్తున్న పౌర సరఫరాల శాఖ. తహసీల్దార్కు అర్జీ ద్వారా పుట్టింటి నుంచి మెట్టినింటికి పేరు బదిలీ. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ అయితే చేశారండి. సో తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తేనే ఈ యొక్క పాత రేషన్ కార్డుల నుంచి పేరు తొలగించుకుంటేనే కొత్త రేషన్ కార్డు అనేది కొత్తగా పెళ్ళైన వారికి వస్తుందా అని చెప్పి ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేశారనమాట. అసలు రేషన్ కార్డులకు సంబంధించి ఏం జరుగుతుంది అనేది ఒక డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఇక్కడ చూద్దాము. సో రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకునే వారంతా ముందుగా పాత రేషన్ కార్డులో పేరు తొలగించి మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త వాటికి దరఖాస్తు చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ సూచించింది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఉన్నారు. సో వారు సపరేట్గా ఒక రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే ఫస్ట్ వీళ్ళు చేయాల్సినటువంటి మెయిన్ ఏంటంటే ఇరు కుటుంబాల్లోంచి వారి యొక్క పేర్లను తొలగించుకోవాలి. అంటే ఇక్కడ డిలిటేషన్కి సంబంధించి కూడా ఇరు కుటుంబాల నుంచి అప్లికేషన్ వెళ్ళాలన్నమాట. సో ఇది సింపుల్గా అయితే తహసీల్దార్కి అర్జీ పెట్టుకోవడం ద్వారా డిలిటేషన్ అయితే అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో తొలగించినటువంటి పేర్లను ఎవరైతే భర్త భార్య ఇద్దరు తొలగిపోతారో వారిద్దరు కలిసి ఒక రేషన్ కార్డుకి మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకోమని చెప్పింది. సో ప్రజాపాలనలో కూడా చాలామంది అప్లై అయితే చేశారు. సో ప్రజాపాలనలో అప్లై చేసి మళ్ళీ ఈ యొక్క గ్రామ సభల ద్వారా అర్జీలు తీసుకున్నా కానీ కొంతమంది మళ్ళీ కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కొత్తగా అయితే అప్లై చేసుకుని ఉన్నారు. మీరు ఎన్నిసార్లు అప్లై చేసుకున్నా కానీ ఒక అప్లికేషన్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్తుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి ఎలా తొలగించాలని చెప్పి వివరాలు అయితే ఉన్నాయి. వివాహం జరిగిన మహిళలు పుట్టింట్లో ఉన్న రేషన్ కార్డులలో తమ పేరు తొలగించుకోవాలంటే తెల్ల కాగితంపై స్థానిక తహసీల్దార్కు అభ్యర్థన పెట్టాలి. అత్తారింట్లో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటున్నామని పేరు తొలగించాలని దరఖాస్తు ఇస్తే సరిపోతుంది. వివాహం జరిగిన ధృవీకరణ పత్రం లేదా పెళ్లి పత్రికను జత చేయాలి. 1-2 రోజుల్లో పేర్లను తొలగిస్తారు. అనంతరం కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా గవర్నమెంట్ చాలా సింపుల్గా చెప్పింది. చాలామంది కూడా కన్ఫ్యూజన్ ఎలా చేయాలి అని చెప్పని. సో ఇక్కడ క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు కదా. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటున్నటువంటి మహిళ ఎవరైతే భార్య అయితే ఉంటుందో ఆమె వారి యొక్క కుటుంబం నుంచి అంటే పుట్టినిల్లు నుంచి ఆ రేషన్ కార్డులో పేర్లు తొలగించుకుంటే సరిపోతుంది. సో కొత్త రేషన్ కార్డుకి ఇక్కడ భర్త యొక్క రేషన్ కార్డులో యాడ్ చేసుకుంటారు మిమ్మల్ని. సో వాళ్ళు అప్లికేషన్ వేసుకుంటారు. ఓకేనా. లేదు ఇద్దరు కూడా సపరేట్ అయిపోయి ఒక రేషన్ కార్డుకి పెట్టుకోవాలన్నా కానీ ఇద్దరు చేయాల్సిన పని ఒకటే. ఇద్దరు కూడా ఇద్దరి కుటుంబాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డుల నుంచి పేర్లను తొలగించుకుంటే సరిపోతుంది. ఓకేనా. తొలగించుకొని అదేవిధంగా మీరు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా కొత్త రేషన్ కార్డులకి సంబంధించిన అప్డేట్. ఫస్ట్ మీరు ఆ పాత రేషన్ కార్డులు తొలగిస్తేనే మీకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చాలా క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నారండి. సో ఇక్కడ మనకు మరొక అప్డేట్ చూడండి. ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్తో రేషన్ కార్డులకు అనుసంధానం అయితే చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఎక్కడైనా సరే ఒక ఆధార్ నెంబర్ కార్డుకు అనుసంధానమై ఉంటే మరో కార్డుకు దరఖాస్తు చేసేందుకు వీలుండదు. కొత్తగా వివాహం చేసుకున్న మహిళలు అడ్రస్ మార్పులు వంటి విషయం గమనించడం లేదు. చాలామందికి తమ పుట్టింట్లో ఉన్నటువంటి రేషన్ కార్డులలో పేర్లు ఉంటాయి. బెట్టినింటికి వచ్చిన అనంతరం కూడా నూతన కార్డు కోసం దరఖాస్తులు చేసుకున్నప్పుడు అవి తిరస్కరణకు గురవుతున్నాయి. వీరు పాత కార్డులోని తమ వివరాలు తొలగించాల్సి అయితే అవసరం అయితే ఉందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు.
చూడండి ఇక్కడ మనకు మరొక అప్డేట్ అయితే ఇచ్చున్నారు చూడండి. సో ఇక్కడ ఏం చెప్పారంటే మీరు ఆల్రెడీ మీ యొక్క అమ్మగారింట్లో పేరైతే ఉంటుంది, మీరు కొత్తగా రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకుని ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆధార్ అప్డేషన్ అయితే అయిపోయిందనమాట. సో గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా చేశారు, సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ప్రకారము. అయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఆ రేషన్ కార్డులో ఉంటుంది, అంటే మీ యొక్క పుట్టింట్లో అయితే రేషన్ కార్డులో అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా అప్లై చేస్తున్నారు, మీకు ఆల్రెడీ వేరే రేషన్ కార్డులో మీ పేరు ఉందమ్మా అనే లెక్కతో ఇక్కడ రిజెక్ట్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో అయితే ఇప్పుడు అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నాం, చాలామందికి కూడా పెండింగ్ అయితే ఉంటుందని చెప్పి చాలామంది కూడా అడుగుతున్నారు. ఇక్కడ పెండింగ్ అనేది ఎందుకు ఉంటుందంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఇంకా కూడా ఈ యొక్క అప్రూవల్ అయితే ఇవ్వలేదన్నమాట, ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలనే దాని మీద. సో 8వ తేదీ పైన అయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేటివి అన్నీ కూడా వెరిఫై అయితే చేసేసి 8వ తేదీ పైన అయితే కొత్త రేషన్ కార్డులు జారీ అయితే చేస్తామని గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో స్మార్ట్ కార్డ్స్ అన్నారు, ఒక చిప్ అనేది ఉంటుంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాము, ఇట్లా చెప్పారనమాట రేషన్ కార్డులు ఈ విధంగా వస్తాయని. సో ఆ విధంగా అయితే రావు, సాధారణ కార్డులే వస్తాయని చెప్పి కూడా సో రీసెంట్గానే అప్డేట్ అయితే వచ్చింది అన్నమాట. అది కూడా వీడియో అయితే చేశాను, మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో ఎలాంటి అప్డేట్ అయినా కానీ వెంటనే వచ్చినప్పుడు తప్పకుండా వీడియో అయితే చేస్తానండి. ఇక్కడ ముఖ్యంగా అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటున్నప్పుడు పెండింగ్ అనేది ఉంటుంది, ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఇంకా వెరిఫికేషన్ అనేది చేయలేదు, అందువల్ల పెండింగ్ అనేది చూపిస్తుంది. సో ఇక కొంతమందికి 8వ తేదీ పైన అయితే ఖచ్చితంగా అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డా రిజెక్టెడ్ ఖచ్చితంగా అయితే చూపిస్తాయి అన్నమాట. ప్రస్తుతానికి చాలామందికి కూడా పెండింగ్గానే ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోతుందండి త్వరలోనే. ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల జారీ అయితే ఈ నెలలోనే ఉండబోతుంది. సో పూర్తి వివరాలు అందిస్తాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇక్కడ ముఖ్యంగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు రేషన్ కార్డుకి సంబంధించి కొత్తగా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఏ విధంగా రూల్స్ అనేటివి అప్లికబుల్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి అప్డేట్స్ వెంటనే వస్తాయి తెలియజేస్తాను.